సీఎం ప్రతిపక్ష సభ్యుల బెంచ్కి వచ్చినప్పుడు నిలబడాల్సిన అవసరం లేదా? అవును, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మొత్తం లేవాలని చెప్పి ఏం లేదు కదండి. అందరు నిల్చున్నారు, నిలబడింది కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరే. ఇప్పుడు అది కేసీఆర్ గారు లేచిండ్రు, పక్కనోళ్ళు లేచిండ్రు అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రవర్తన అది. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి బయట ఒక రకంగా ఇప్పుడు మా చెప్తుంటాడు కదా రాము రేమో అనే టైపులో, ఇక్కడ వచ్చి రామున్ లాగా బయట పోయి రేమో లాగా ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యాక్టింగ్ కేటీఆర్ గారికి తెలుసు కాబట్టి ఆయన లేవలేడు. దాంట్లో తప్పేముంది? ఒకటే విషయం ఆనంద్ గారు కూడా జవాబు చెప్పాలి. అక్కడ గౌరవం సరే, సభ సాంప్రదాయమా సంస్కారమా, నేను ఆ భాషలకు కూడా పోను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు వచ్చినప్పుడు అందరు నిలబడాల్సిందే, నిలబడకుండా ఉండాలనేటటువంటి ఆయన చెప్పినటువంటిది ఏడనన్నా ఉందా లెక్కలలో అని కూడా అన్నట్టు సరే, నేను దాన్ని కూడా తీయ. కానీ మీ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు మీ నాయన నిలబడ్డప్పుడు నువ్వు నిలబడేటటువంటి కనీస సంస్కారం లేదా కేటీఆర్ నీకు? మీతో అందరు దేనికోసం నిలబడ్డారు? మీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, మీ నాయనకి నువ్వే సభలో ఇజ్జత్ ఇవ్వకపోతేవి సమాజం ఎట్లా ఇజ్జత్ ఇస్తుంది నీకు? సింపుల్ లెక్క. సరే ముఖ్యమంత్రి గారు అంటే పడరు కాబట్టి నిలబడాలనే రూల్ ఉందని లెక్కలు మాట్లాడుతున్నావు ఆనంద్ అన్న నువ్వు. కానీ కేసీఆర్ అనేటటువంటి ఒక పెద్ద మనిషే, ఆయన ఒక చేతి ఇచ్చిందా, రెండు చేతి ఇచ్చినా, జూమ్ పెట్టి ఏమైనా చేయరానంటే మరి 100 అడుగులు దాటి వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడి దగ్గరకు వచ్చిండు. కానీ ప్రతిపక్ష నాయకుడు అంత పెద్ద మనిషి కేసీఆర్ గారు లేచి 2 చేతులతోటి ఆ యొక్క నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం చూపించినప్పుడు, ముఖ్యమంత్రి వర్యులు రాగానే నిలబడాలనేటటువంటి లెక్కలలో లేనప్పుడు, కనీసం నీ తండ్రి నిలబడ్డప్పుడన్నా నువ్వు నిలబడాలనేటటువంటి కనీసం ఒక సంస్కారం అనేది అయితే ఉండాలి కదా. ఏం మెసేజ్ ఇచ్చినావు నువ్వు చెప్పు? నీ నాయన నిలబడ్డప్పుడు, నీ నాయనని గౌరవించి పార్టీ మొత్తం నిలబడ్డప్పుడు నువ్వు మాత్రం కూర్చున్నావు. ఆ పక్కన ఉన్నాడు ఈయన కూర్చుంటే నేను నిలబడితే నన్నేమనుకుంటున్నాడు మోమడానికి ఇంకోటి కూర్చున్నాడు, అది వేరే సంగతి. కానీ మీ నాయనకు నువ్వు ఇచ్చేటటువంటి మర్యాద గిదా అంటుండు. తెలంగాణ సమాజం గిదా అడుగుతుంది, దాని జవాబు చెప్పురి. అది కూడా నా రూల్ బుక్ ఉందా, నాయనకి ఇజ్జత్ ఇవ్వాలని చెప్తావైంది. రైట్. అయితే పాపము సోదరుడు బాగా వెనకేసుకొస్తుండు గాని కాదు ఇప్పుడు ఈయన ఏంటంటే అది పార్టీ ప్రోగ్రాము, పార్టీ ఏదో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము, ఇక్కడ ఇది ఉంది, మనము నిరసన వ్యక్తం చేయాలా, మనం అందరూ స్పీకర్ దగ్గరికి పోయి చెప్పాలా అనేటటువంటి కార్యక్రమం కాదు. అది వ్యక్తిగతంగా లేచినటువంటి కార్యక్రమము. ఇది ఎట్లున్నది అంటే బ్రదర్, మీరు మొత్తం నేను మాట్లాడినప్పుడు మీరు రాసుకోండి, పాయింట్స్ చెప్పండి, అంతేగాని మధ్యలో కాదు. ఇది కూడా సంస్కారం కాదు. మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్క మాట మాట్లాడతాను. యు రైట్ డౌన్ ద పాయింట్స్ అండ్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. డోంట్ డిస్టర్బ్ ఇన్ బిట్వీన్ ప్లీజ్. అయితే ఇది ఎట్లున్నది అంటే, ఒక లెక్చరర్ ఎట్లుంటాడంటే, అక్కడ ఉన్న ఒక ప్రిన్సిపాల్ గారు లెక్చరర్లు రోజు రాగానే నాకు కంపల్సరీ గుడ్ మార్నింగ్ చెప్పాలా, గుడ్ మార్నింగ్ చెప్పకపోతే నేను తిట్టైనా కానీ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటా అన్న లెవెల్ ఉన్నది. ఇది గుడ్ మార్నింగ్ చెప్పాలా, గౌరవం ఇవ్వాలనేటటువంటిది అడిగి ఇప్పించుకునేది కాదు. మనిషిని చూడంగానే, వ్యక్తిని చూడంగానే గౌరవం ఇవ్వాలని చెప్పి ఆ వ్యక్తిని చూడంగానే రావాలి తప్ప నాకు గౌరవం ఇవ్వండి అని అడగాల్సినటువంటి అవసరం లేనటువంటి స్థాయికి రావాలి. పరిపక్వత లేనటువంటి వ్యక్తి సీఎం అయితే ఎట్లుంటుందో, ఎటువంటి భాష మాట్లాడతాడు అన్నదానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. ఆనందన్న, నేను ప్రశ్నలు అడిగితే జవాబు చెప్తాను. నేను అడిగిన దానికి నువ్వు చెప్పలే. తండ్రి నిలబడ్డప్పుడు ఆయన ఎందుకు నిలబడలే, ఆ సందేశం ఎందుకు ఇచ్చిండు అని అడిగిన. అది రూల్ కాదని అంటావా చెప్పు. మాట్లాడదు ఒకసారి. శరత్ గారు కూడా జాయిన్ అయ్యారు. శరత్ గారు చూసారా నిన్న సభలో ఏం జరిగిందో? చూసాను సార్.